మాస్టర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రీడాకారులు 30 సంవత్సరాలు పైబడిన వారందరూ కూడా ఈ పోటీకి అర్హులుగా తేల్చి అయోధ్యలో 4వ తేదీ 5వ తేదీ 6వ తేదీ 7వ తేదీలో జరుగుతున్నటువంటి ఈ పోటీలలో పాల్గొనడానికి కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుండి సుమారు 40 మంది వరకు క్రీడాకారులు ఎంపిక కాబడి వెళ్తున్న సందర్భంలో వారికి జెండాను ఊపి వారికి శుభాకాంక్షలు చెప్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో వారి ప్రయాణానికి ప్రారంభం చేయడం జరిగింది. 30 సంవత్సరాలు పైబడినటువంటి వారందరూ కూడా ఆయా రంగంలో అథ్లెటిక్స్లో ఒకరొకరు ఒక్కొక్క రంగాన్ని, ఒకరు లాంగ్ జంపులు, హై జంపులు, ఒకరు సుదీర్ఘంగా నడకలో, ఒకరు రన్నింగ్లో, అంటే వారు ఎంచుకున్నటువంటి అథ్లెటిక్స్లో పోటీలలో కూడా చాలామంది ఎంపిక కాబట్టి ప్రపంచ నలుమూల నుండి వచ్చేటువంటి క్రీడాకారులతో పోటీ పడడానికి మన తెలంగాణలోని, ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి 40 మంది క్రీడాకారులు ఎంపిక కాబట్టి పోవడం ఆనందదాయకంగా నేను భావిస్తా ఉన్నా. ఈరోజు క్రీడలు అంటేనే గ్రామీణ క్రీడల్లో అనేకం కూడా గతంలో మనం మల్ల యుద్ధం చూసినాం, విలువిద్య చూసినాం, తదుపరి కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, ఇప్పుడు ఆధునిక క్రీడ క్రికెట్ వచ్చినప్పటికీ కూడా అథ్లెటిక్స్ లో కూడా ఎక్కడ ప్రపంచ స్థాయిలో కూడా చక్కటి గుర్తింపు